నందమూరి బసవరామ తారక మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో 38వ క్రికెట్ టోర్నమెంట్ ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలో గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ విచ్చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం టాస్ వేసి ప్లేయర్స్ ను పరిచయం చేసుకున్నారు. స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడాలని క్రీడాకారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 సంవత్సరాల నుంచి నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న జానా గిరిబాబును ఆయన ప్రశంసించారు. ఆయన అభిమాన నటుడైనటువంటి నందమూరి తారక రామారావు మీద మక్కువతో ఆయన సతీమణి పేరు మీద బసవరామ తారక మెమోరియల్ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో వ్యయ ప్రయాసలతో గిరిబాబు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం బసవరాము తారకం మెమోరియల్ కమిటీ చైర్మన్ జానా గిరిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ప్రమాణ స్వీకారం జనవరి 9వ తేదీన సందర్భంగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందన్నారు. యువత చెడు వ్యసనాల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. టోర్నమెంట్ నిర్వహించేందుకు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మాజీ ఎంపీటీసీ మునగాల రంగారావు, 1వ డివిజన్ టీడీపీ నాయకులు కోవూరు మధు, కమిటీ సభ్యులు మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. సభకి నమస్కారం. నందమూరి బసవరామ తారకం మెమోరియల్ 38వ క్రికెట్ ట్రోఫీ ఈ జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు వరుసగా జరుగుతుంది. ఫైనల్ జనవరి 19వ తేదీన ఇదే మైదానంలో జరుగుతున్నది. తర్వాత ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏమనగా స్వర్గీయ మా అందాల నటుడు, ప్రజా అభిమాని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య నందమూరి బసవరామ తారకం జ్ఞాపకార్థంగా గత 38 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ జనవరి 9 అనేది స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి దాని ఉద్దేశంతో ఆమె ధర్మపత్రి పేరు మీద ఈ మెమోరియల్ స్థాపించి ఏదో ఒక పని చేయాలని, యువతని ముందుకు తీసుకెళ్లాలా, ముందు ఒక ఉత్సాహం విరచాలని అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎంచుకొని ప్రతి సంవత్సరం జనవరి 9న స్టార్ట్ చేసి నిర్వహంగా నిర్వహిస్తున్నాము. అందువల్ల ఈ టోర్నమెంట్ దిగ్విజయం జరగాలని అందరినీ కోరుకుంటూ పెద్దలు, ప్రముఖులు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ కారులు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా తొలిసారి మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన టైం నుంచి ఈ రోజు వరకు 38 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నందమూరి బస తారక రామన్ క్రికెట్ మెమోరియల్ ట్రస్టుగా ఏర్పడి వాళ్ళు ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 9వ తేదీ వాళ్ళు తీసుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి బసవ తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఆ రోజు నుంచి యువతంతా కూడా రామారావు గారితో ఎంతో హుషారుగా పాల్గొని ఆయన అప్పుడు చేసిన యాత్రల్లో కానీ, యువతల కార్యక్రమాలు కానీ, పేదలకు అందుబాటులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి నిర్మించి దానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. దాన్ని పురస్కరించుకొని మన నందమూరి బసవ తారక రామన్ అనే మన అమ్మగారు అయినటువంటి రామారావు భార్య గారు ఆమె పేరుతో 38 సంవత్సరాల నుంచి మన నందమూరి బసవ తారక టీంకి చైర్మన్ శ్రీ గిరిబాబు గారు కానీ, ఆ కమిటీ సభ్యులు కానీ ఈ రోజు వరకు వాళ్ళు కష్ట నష్టాలు పడుతూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ 70 సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రికెట్ కళాకారులు కానీ, పిల్లలు కానీ, ఆడేవాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ సంక్రాంతి దినాలు గడుపుకోవాలని మరీ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ గిరిబాబు గారు ఎన్నో ఆశ ప్రయోజనాలు పడి ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు.